హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్న వెహికల్ వచ్చేప్పటికి టీవీఎస్ ఐక్యూబ్లోనే మనకి బేస్ వేరియంట్ అని చెప్పుకోవచ్చు. ఈ వెహికల్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆన్ ప్రైస్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంటి, ఈ వెహికల్కి ఎంత డిస్కౌంట్ వస్తుంది అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఎగ్జాక్ట్గా ఆన్ ప్రైస్ విషయానికి వస్తే 1,20,000 రూపీస్లో మీకు ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. తెనాలి పైనీర్ టీవీఎస్ షోరూంలో ఈ జనవరి 31 లోపు మీరు ఈ వెహికల్ పర్చేస్ చేస్తే 12,300 రూపాయల దాకా డిస్కౌంట్ అయితే ఇస్తూ ఉన్నారు. అంటే ఈ వెహికల్ ఇంకా మీకు ప్రైస్ అయితే తగ్గిద్ది అనమాట. ఫస్ట్ అయితే 1,20,000 రూపీస్ మీరు పే చేయాలి. 1 మంత్ తర్వాత మీకు 12,300 రూపాయలు అయితే మీ అకౌంట్లో పడతాయి. అంటే 1,07,700 రూపాయలు మీకు ఈ వెహికల్ అయితే వచ్చేసిద్ది అని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు ఈఎంఐలో కొనుక్కోవాలనుకుంటే డౌన్ పేమెంట్ వచ్చేటప్పటికి 20,000 రూపాయల నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. ఫినాన్స్కి సంబంధించిన డీటెయిల్స్ మీరు ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్స్ అయితే పెట్టేస్తా, వాళ్ళకి ఒకసారి కాల్ చేసి మీ డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోవచ్చు. ఇంకా ఈ వెహికల్కి సంబంధించిన రేంజ్ విషయానికి వస్తే 2.2 కిలోవాట్స్ లిథియం అయాన్ బ్యాటరీ ఇచ్చారు కాబట్టి ఎకానమీలో రైడ్ చేస్తే మాత్రం 75 కిలోమీటర్లు అయితే మీరు రేంజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 75 కిలోమీటర్స్ వెళ్ళిద్ది. ఇంకా మనం ఈ వెహికల్కి సంబంధించిన ఛార్జింగ్ టైం గురించి మాట్లాడుకున్నట్లయితే 0 to 80% ఛార్జ్ అవ్వడానికి 2 hours 45 minutes పట్టిద్ది. సో ఈజీగా 3 hours పట్టిద్ది అని చెప్పుకోవచ్చు 100% ఛార్జ్ అవ్వడానికి. ఇప్పుడు స్పెసిఫికేషన్స్ చూద్దాము. ఇది ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి ఈ వెహికల్లో ఇంజిన్ అయితే ఏమీ ఉండదు. బ్యాక్ సైడ్ 4.4 కిలోవాట్స్ BLDC హబ్ మోటార్ అయితే ప్రొవైడ్ చేశారు. IP67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ అయితే ఈ వెహికల్ లభిస్తూ ఉంది. ఎప్పుడైనా సరే మీ ఏరియాలో వానలు ఎక్కువగా పడుతున్నా కానీ డస్టీ ప్రదేశాల్లో ఈ వెహికల్ యూజ్ చేయాల్సి వస్తే మీకు IP67 రేటింగ్ అయితే ఇచ్చారు కాబట్టి అదొక ప్లస్ పాయింట్. ఇంతకుముందు ఈ వెహికల్ మనకి 50,000 కిలోమీటర్స్ ఆర్ 3 years వారంటీ మాత్రమే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 5 years వారంటీ 70,000 కిలోమీటర్స్ అయితే తీసుకొచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింటే. ఇంకా ఈ వెహికల్లో బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ మీకు డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు. 220 mm సైజ్ అయితే ఉండిద్ది. సో డిస్క్ బ్రేక్ ఇచ్చారు కాబట్టి బ్రేక్స్ అయితే బాగానే పెర్ఫామ్ చేస్తాయి. బ్యాక్ సైడ్ మాత్రం మీకు 130 mm డ్రమ్ బ్రేక్ అయితే ఇచ్చారు. సో సింక్రనైజ్డ్ బ్రేకింగ్ టెక్నాలజీ అయితే ఈ వెహికల్ ఖచ్చితంగా ఉండిద్ది కాబట్టి ఫ్రంట్ బ్రేక్ ప్రెస్ చేసినా బ్యాక్ సైడ్ బ్రేక్ అయితే ఎంగేజ్ అయ్యింది. బ్యాక్ సైడ్ బ్రేక్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఫ్రంట్ బ్రేక్ ఎంగేజ్ అయ్యి బెటర్ బ్రేకింగ్ అయితే ఉండిద్ది. ఇంకా టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 12-inch డైమండ్ కట్ ఎల్ఐ వీల్స్ అయితే ఈ వెహికల్ ఇచ్చారు. ట్యూబ్లెస్ టైర్స్ అనమాట. సో ఒకవేళ పంచర్ అయినా సరే మీరు ఈజీగా ఒక 10 to 15 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయొచ్చు. ఫ్రంట్ మీకు 90/90 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా మీకు 90/90 సెక్షన్ 12-inch టైర్ అనమాట. సో ఫ్రంట్ బ్యాక్ సైడ్ మీకు సేమ్ టైర్స్ అయితే ఇచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింటే. ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ మీకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ ఇది ఈ వెహికల్ ఒక ప్లస్ ఏంటంటే 2 షాక్స్ అయితే ఉంటాయి అనమాట. అడ్జస్టబుల్ షాక్స్. జనరల్గా మనం ఏ స్కూటర్లో చూసుకున్నా సరే మనకి బ్యాక్ సైడ్ ఒకవైపు సస్పెన్షన్ ఉండిద్ది కదా, ఇందులో 2 షాక్స్ అయితే ఇచ్చారు. అంటే కొద్దిగా హెవీ పర్సన్ ఈ బ్యాక్ సైడ్ పిలియన్ రైడర్గా కూర్చొని ఈ వెహికల్ మీద ట్రావెల్ చేస్తున్నా సరే గుంతల్లోకి వెళ్ళినా సరే మీకు బాగా పెర్ఫామ్ చేసిద్ది. అదొకటి ప్లస్ పాయింట్ అనిపించింది నాకు ఈ వెహికల్లో. డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 157 mm అనేది ఇచ్చారు. 3 mm అనేది ఎక్స్ట్రా ఇస్తే బాగుండేది. 160 మనం ఇండియన్ రోడ్స్కి మినిమం ఉండాలి కదా, కొంచెం తక్కువగానే ఉంది. పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేటప్పుడు జాగ్రత్తగా క్రాస్ చేయండి. ఇంకా సీట్ హైట్ విషయానికి వస్తే ఇది మీకు 770 mm లభిస్తూ ఉంది. మినిమం 5.2, 5.3 ఆ హైట్ వాళ్ళైనా సరే ఈ వెహికల్ రైడ్ చేయొచ్చు. ఎందుకంటే మనకి 110 kg వెయిట్ మాత్రమే ఉండిద్ది. చాలా లైట్ వెయిట్ అనమాట. ఇది 75 కిలోమీటర్స్ రేంజ్ కాబట్టి మీకు ఈ వెహికల్లో సింగిల్ బ్యాటరీ ఉండిద్ది కాబట్టి వెయిట్ అయితే తగ్గింది. సో ఎలాంటి పర్సన్స్ అయినా సరే ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేయొచ్చు. లైట్స్ విషయానికి వస్తే ఇది ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి మొత్తం LED లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ సైడ్ మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి హెడ్ లైట్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇది LED అనమాట. DRLs అయితే మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. నైట్ టైం అయితే విజిబిలిటీ చాలా బాగుండిద్ది. బ్యాక్ సైడ్ మీకు టేల్ లైట్ కూడా ఎల్ఈడీతోనే లభిస్తూ ఉంది. ఈవెన్ సిగ్నల్ లైట్స్ కూడా మనకి ఈ వెహికల్లో ఎల్ఈడీ అయితే ప్రొవైడ్ చేశారు. సో బ్యాటరీ అనేది కొద్దిగా తక్కువ కన్జ్యూమ్ చేసుకునేది ఎల్ఈడీ లైట్స్ అయితే మీ అందరికీ తెలిసిందే కదా. సో అది ఈ వెహికల్లో ప్లస్ పాయింటే. బూట్ స్పేస్ విషయానికి వస్తే ప్రీవియస్ ఐక్యూబ్తో కంపేర్ చేస్తే కొద్దిగా స్టోరేజ్ అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న హెల్మెట్ అయితే పెట్టుకోవచ్చు, లేకపోతే ఛార్జర్ పెట్టుకోవచ్చు అనమాట. కొద్దిగా హెవీగానే ఉంది ఛార్జర్ అయితే. సో ఇక్కడైతే మీకు పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోతూ ఉంది. నాకు నచ్చింది ఏంటంటే ఈ సీట్ ఓపెన్ చేయాలంటే మాత్రం మీకు ఆల్ ఇన్ వన్ కీ లాగా అయితే ఇవ్వలేదు. జూపిటర్లో మనం చూస్తాం కదా, అలా అయితే ఏమి ఇవ్వలేదు. సో ఇక్కడ నుంచి కీ తీసి మనం ఇక్కడైతే ఇన్సర్ట్ చేసి ఇట్లా పైకి తీసి ఇది యూజ్ చేసుకోవాలన్నమాట. అదొకటి కొద్దిగా నాకు మైనస్ అనిపిస్తూ ఉంది. సో ఇంకా ఈ ఫ్రంట్ సైడ్ మీరు ఇక్కడ ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి వెహికల్లో. ఇక్కడ మనకి హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ కింద చూసుకున్నట్లయితే క్యారీ హుక్ అయితే ఉందన్నమాట. దాని పక్కనే మనము ఈ వెహికల్కి ఛార్జింగ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి క్యారీ హుక్ అయితే ఇంకోటి ప్రొవైడ్ చేశారు. టోటల్గా ఈ వెహికల్ 2 క్యారీ హుక్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ నేను వెహికల్ మీద ఎక్కి కూర్చొని చూపిస్తాను మీకు. సో నేను 5'8" హైట్ అయితే ఉంటాను. నా హైట్కి తగ్గట్టుగా అయితే ఇలా అయితే ఉండిద్ది అనమాట. ఒకసారి మీరు షోరూమ్కి వెళ్ళి టెస్ట్ రైడ్ చేయండి. ప్రతి షోరూమ్స్లో కూడా ఐక్యూబ్ వెహికల్స్ అయితే టెస్ట్ రైడ్ ఉంటాయి. సో మీకు కాళ్ళు అందుతున్నాయో లేదో చెక్ చేసుకుని నాకైతే లైట్ వెయిట్ అయితే అనిపిస్తూ ఉంది. నేను 5'8"
ఫీట్ హైట్ అయినప్పటికీ నాకు ఇక్కడ తగలట్లేదు చూసారా. సో ఒకసారి మీరు చెక్ చేసుకోండి, మీకు అర్థమైపోతుంది. బ్యాక్ సైడ్ పిలియన్ రైడర్గా కూడా కంఫర్ట్ ఉండిద్ది అనమాట. సో ఇక్కడ మీకు సేఫ్టీ రాడ్స్ ఇవన్నీ వెహికల్ పర్చేస్ చేస్తే వస్తాయి. ఇంకా హ్యాండిల్కి రైట్ సైడ్ ఏమేమి ఉన్నాయి అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ హజార్డ్ లైట్ స్విచ్ అయితే ఇచ్చారు. దీనివల్ల మనకి ప్లస్ ఏంటంటే నైట్ టైం ఎక్కడైనా మీరు ఫాగీ ప్రదేశాల్లోకి వెళ్తూ ఎక్కడైనా ఆగారనుకోండి 4 సిగ్నల్ లైట్స్ అయితే వెలుగుతాయి అనమాట. అదొకటి ప్లస్ అనిపించింది. ఈ వెహికల్ రివర్స్ మోడ్ కూడా ఉంది. సో మీరు ఇట్లా రివర్స్ కూడా చేసుకోవచ్చు. పి అని చెప్పేసి ఉంది కదా, వెహికల్ అయితే బ్యాక్ సైడ్కి వెళ్ళిద్ది. తర్వాత మోడ్ స్విచ్ అయితే ఉంది. ఇది సెల్ఫ్ స్టార్ట్గా కూడా మీకు ఉపయోగపడుద్ది అనమాట. ఎకో మోడ్లో రైడ్ చేస్తే 40 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే వెళ్ళింది. ఇంకా కొద్దిగా ఎక్కువ స్పీడ్ వెళ్ళాలంటే మాత్రం మీరు ఇది ఒక్కసారి ప్రెస్ చేస్తే పవర్ మోడ్కి షిఫ్ట్ అయ్యిద్ది అనమాట. అప్పుడు మీరు ఇంకొంచెం ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళొచ్చు. ఇంకా హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఇచ్చారు. పాస్ స్విచ్ అయితే ఏమీ ఇవ్వలేదు. కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ అయితే ఉంది. హ్యాండిల్ కంఫర్ట్ బాగుంది. మరీ అంత వైడ్ లేదు, అలా అని చెప్పేసి మరీ అంత కిందకి లేదు. జనరల్గా ఇది 75 కిలోమీటర్స్ రేంజ్ కాబట్టి ఎక్కువ లాంగ్ వెళ్ళాం, సిటీలోనే తిరుగుతాం కాబట్టి ఈ కంఫర్ట్ అయితే సరిపోయింది. ఇంకా ఈ వెహికల్లో మెయిన్ ఫీచర్స్ విషయానికి వస్తే 5 ఇంచెస్ ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ అయితే ఇచ్చారు. బ్లూటూత్ అయితే ఉంది. స్పీడోమీటర్, ఓడోమీటర్ ఇవన్నీ మనకి ఈ కన్సోల్లో చూపిస్తూ ఉంది. అలాగే మనకి డిస్టెన్స్ టు ఎంటీ అనే ఒక ఫీచర్ అయితే ఇస్తారు. ఇక్కడ మనకి లో బ్యాటరీ ఇండికేటర్ అయితే ఉంది. జియో ఫెన్సింగ్, యాంటీ థెఫ్ట్ అలర్ట్ ఇట్లాంటివన్నీ మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఇట్లాంటి మంచి ఫీచర్స్తో మనకి టీవీఎస్ ఐక్యూబ్ 2.2 అయితే లభిస్తూ ఉంది. కలర్స్ విషయానికి వస్తే టీవీఎస్ ఐక్యూబ్ బేస్ వేరియంట్ వచ్చేప్పటికి 2 కలర్స్లో లభిస్తూ ఉంది. ఫస్ట్ కలర్ వచ్చేప్పటికి పెరల్ వైట్, అంటే మీకు ఈ వైట్ కలర్ అనమాట, చూస్తానికి ఇలా ఉండిద్ది. సెకండ్ కలర్ వచ్చేప్పటికి వాల్నట్ బ్రౌన్, ఆ కలర్ కూడా చూస్తానికి చాలా బాగుండిద్ది. ఒకసారి మీరు షోరూమ్కి వెళ్ళి 2 కలర్స్ లైవ్లో చూడండి, మీకు ఏది నచ్చితే అది మీరు పర్చేస్ చేయొచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైజెస్ స్పెసిఫికేషన్స్. జనరల్గా ప్రైస్ అయితే చాలా వరకు తగ్గిపోయిందనమాట. మీకు 12,300 రూపాయలు డిస్కౌంట్ వస్తుందంటే అది మామూలు విషయం కాదు. సో చాలా తక్కువలోనే మీకు ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. ఎవరైతే సిటీలో తిరిగే వాళ్ళు ఉంటారో, వాళ్ళు డైలీ ఒక 20-30 కిలోమీటర్లు తిరిగే వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే ఈ ఐక్యూబ్ అయితే చాలా బాగుండిద్ది అనమాట. సో 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు తిరిగే వాళ్ళకి 2 సార్లు తిరగచ్చు అనమాట. ఒకసారి ఛార్జింగ్ పెట్టుకుంటే 2 రోజులు తిరగచ్చు. అది ప్లస్ పాయింట్. 2 మంచి కలర్స్లో లభిస్తూ ఉన్నాయి. మనకి ఏవైతే ఫీచర్స్ కావాలో అవన్నీ ఈ కన్సోల్లో ఉన్నాయి కాబట్టి ఈ వెహికల్ కొనుక్కోవడానికి ట్రై చేయండి. లేదు బ్రో నాకు 75 కిలోమీటర్స్ రేంజ్ సరిపోదు, నాకు 100 కిలోమీటర్స్ రేంజ్ కావాలంటే సేమ్ ఇవే ఫీచర్స్ ఉంటాయి, కాకపోతే ఎక్స్ట్రాగా ఇంకొక బ్యాటరీ అయితే ఆ వెహికల్లో ఉండిద్ది. లుక్ కూడా సేమ్ ఇదే అనమాట, ఫీచర్స్ పరంగా ఏమాత్రం మారదు. సో బ్యాటరీ కెపాసిటీ మారిద్ది. అది 100 కిలోమీటర్స్ రేంజ్ అనమాట. దాని మీద కూడా మీకు మంచి ఆఫర్ అయితే ఉంది. సో అవన్నీ మీరు తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో షోరూమ్ వాళ్ళ నెంబర్స్ పెడతాను, ఒకసారి వాళ్ళకి కాల్ చేయండి. మీకు కావాల్సిన వేరియంట్ అయితే వాళ్ళకి చెప్పండి. ఇంకా మీకు ఐక్యూబ్ ఎస్ ఉంది, ఐక్యూబ్ ఎస్టీ ఉంది. ఐక్యూబ్ ఎస్టీ వచ్చేటప్పటికి 150 కిలోమీటర్స్ రేంజ్ అనమాట. ఐక్యూబ్ ఎస్టీలో ఏదైతే మీకు కన్సోల్ ఉందో అది 7 ఇంచెస్ కన్సోల్, అది నాకు 100 కిలోమీటర్స్ రేంజ్లో కావాలన్నా సరే ఉంది. సో ఇట్లా మీకు చాలా వేరియంట్స్ అయితే ఉన్నాయి టీవీఎస్ ఐక్యూబ్లో. ఇది బేస్ వేరియంట్ కాబట్టి నేను మీ అందరికీ చూపించాలి, ఈ వెహికల్లో ఉన్న ఆఫర్ మీ అందరికీ తెలియాలి అని చెప్పేసి నేను ఈ వీడియో రికార్డ్ చేస్తా ఉన్నా. ఇంకోటి నేను ఎందుకు రికార్డ్ చేశానంటే ప్రైస్ తక్కువ, ప్లస్ ఈ వెహికల్కి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే, బ్యాటరీకి ఏదైనా ప్రాబ్లం అయినా సరే మీరు దగ్గరలో ఉన్న టీవీఎస్ షోరూమ్కి వెళ్తే వాళ్ళు వారంటీ క్లెయిమ్ చేస్తారు. ఎందుకంటే మనకి 5 ఇయర్స్ వారంటీ అయితే ఇస్తున్నారు కాబట్టి. సో ఎలా చూసుకున్నా సరే మీకు ఈ టీవీఎస్ ఐక్యూబ్ అనేది ప్లస్ పాయింట్ అనమాట, కొనుక్కోవడంలో ఏమాత్రం తప్పే లేదు. సో రేంజ్ కావాలంటే మీకు మిగతా మోడల్స్ అయితే ఉన్నాయి, ఒకసారి మీకు దగ్గరలో ఉన్న టీవీఎస్ షోరూమ్కి వెళ్ళి వాళ్ళని సంప్రదించండి, మొత్తం డీటెయిల్స్ అయితే వాళ్ళు చెప్తారు. ఇది ఓవరాల్గా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి, నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై చేస్తాను. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.